సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాల సందర్భంగా గురువారం జగదేవపూర్ మండలంలో తిగుల్లో ఆరుట్ల భవనంలో సిపిఐ పార్టీ జెండాను ఎగరవేసి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు బట్టు దయానందరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీకి ప్రత్యేకత ఉందని, పేద వర్గాల కోసమే పార్టీ ఆవిర్భవించిందన్నారు. 1925లో కాన్పూర్ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని వివరించారు. కళాకారులు పాడిన పాటలు అందరినీ ఆలోచింపచేసే కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నరసింహారెడ్డి, గ్రామ కార్యదర్శి భిక్షాపతి, పిఎస్ఎస్ డైరెక్టర్ భూమయ్య, నాయకులు మహేందర్ రెడ్డి, లింగం, కరుణాకర్ రెడ్డి, ఎల్లయ్య, భిక్షాపతి, కృష్ణమూర్తి పాల్గొన్నారు. కొన్ని అలాగే మాయమైపోయినాయి కూడా. కానీ మన దేశంలో 1925 డిసెంబర్ 26 తారీఖున కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి ఇప్పటికి ఈ రోజుకి కరెక్ట్గా 99 సంవత్సరాలు అయిపోయి 100వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి సందర్భం ఇది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే భారతదేశంలో కూడా ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక పార్టీలు, అనేక రకాల వ్యక్తుల పేర్లతోని, వ్యవస్థల పేర్లతోని పార్టీలు ఏర్పడ్డాయి. కానీ ఏ ఒక్క పార్టీ 100 సంవత్సరాలు ఇక్కడ నిలబడ్డటువంటి పరిస్థితి లేదు. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచంలో అసలు సోవియట్ యూనియన్లో ముఖ్యంగా 1917లో కమ్యూనిస్టు పార్టీ అంటే విప్లవం విజయవంతమై ఆ దేశంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పరిపాలన కొనసాగుతున్న క్రమంలో ఆ వరవడి నుంచి భారతదేశంలో కూడా ఇక్కడున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జోహార్ 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 భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ రైతు కూలీల ఐక్యత రైతు కూలీల ఐక్యత వ్యవసాయ రైతు కూలీల ఐక్యత పార్టీ వాళ్ళను 14 మందిని తీసుకుపోయి ఒక అడవిలో కాల్చి చంపినటువంటి సందర్భంలో అక్కడ ఒక స్తూపం కట్టి ప్రతి సంవత్సరము అన్ని పార్టీల వాళ్ళు పోయి అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీకి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నది. ఇది పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి పార్టీగా, కష్టపడుతున్నటువంటి పార్టీగా ఈ పార్టీకి గుర్తింపు ఉంది. మనం రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. మన ప్రాతినిధ్యం పార్లమెంట్లో, అసెంబ్లీలో లేకపోవచ్చు, కానీ ప్రజల్లో మాత్రం తప్పనిసరిగా ఈ పార్టీ ఉంటుంది, ఉండాలి. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా పేదవర్గ ప్రజలపైననే ఉన్నది. ముఖ్యంగా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎక్కడైనా సరే